సార్ అంత నవ్వుతున్నారు? నేను రాత్రి అంతా మేడవ పడుకున్నాను, నన్ను దోమలంతా రూమ్లో ఎత్తుకున్నాయి. నువ్వు దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వాళ్ళలో మొదట నేనే ఉంటాను. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అత్త అమ్మ కాలేదు, కోడలు కూతురు కాలేదు అని అంటారు. కానీ అంత అనుభవం ఉన్న అత్తే అమ్మ కానప్పుడు ఏం అనుభవం లేని కోడలు కూతురు ఎలా అవుతుంది? ఏమైనా కోరికలు ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం కొంగు పోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు. తెల్లని జీరను గట్టినట్టు, తెల్లని జీరల వద్దెలు అన్నీ నాకే సైగలు చేసినట్టు, నీ సూపుల సిక్కిన చక్కని వాడినే రాధమ్మో. ఒక ప్రయాణం, అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో పరిచయాలు, మరెన్నో బాధలు అన్నీ కలిస్తే ఒక జీవితం. నేను కావాలని ఏది చేయలేను. నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు. మీరు అనేవాళ్ళు మీకు పడేవాళ్ళం. దేవుడు గాను అలా చెప్పి నాకు బాధపడతా. సరే ఇలా వేరా ఎంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్ నన్ను ఎంత హింస పెట్టే బదులు ఒక 10 రూపాయలు పెడితే బిజినెస్. వెలుగు